యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనము. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మములు చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయిచు ఉండేవాడు. నిజంగా కొర్నేలు గురించి ఈరోజు దేవుడు ఇస్తున్న ఒక వాగ్దానము. కొర్నేలు జీవితంలో కుటుంబం అంతా కూడా ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు. మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? కుటుంబంలో ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొకరు ప్రార్థన చేయరు, ఒకరు ప్రార్థనలో కూర్చుంటే ఇంకొకరు కూర్చోరు. కానీ కొర్నేలు కుటుంబం అలా కాదు. ఆయన ఒక గొప్ప శతాధిపతి అయినను కూడా తన కుటుంబం అంతా కూడుకొని ప్రతిరోజు కూడా ఎంతో భయముతో భక్తితో ప్రార్థన కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవారంట. మరి ఆ కుటుంబం అంత ప్రార్థన కలిగి ఉంది కాబట్టి దేవుడు దర్శించడం జరిగింది. దేవదూతలు దర్శించి దేవుడు చెప్పిన వర్తమానాన్ని మరి తన దర్శనంలో చూపిన ఆ దర్శనంలో మరి దేవదూత మాట్లాడిన ప్రతి మాట కూడా విని చూడగలిగాడు దేవదూతలు. నిజంగా కొర్నేలు ఎలా చూడగలిగాడు దర్శనంలో ఆ యొక్క దేవదూతల్ని? ఎలా దేవుని స్వరాన్ని వినగలిగాడు? కేవలము తన భక్తి జీవితం. ప్రతి మనిషి జీవితంలో కూడా భక్తి జీవితం చల్లారిందంటే కుటుంబంలో కూడా ఇక ఎలా ఉంటుందంటే, కొర్నేలు కుటుంబంలో ఎంత భక్తి జీవితం ఉండటం బట్టి తన కుటుంబము దేవునికి ఎంత పరిపూర్ణులుగా నిలిచి ఉండటం బట్టి వారు మరి ఆ కుటుంబంలో కొర్నేలు దర్శనాలు చూడగలిగారు. మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా? కుటుంబాలలో ప్రార్థన ఉంటుందా? కుటుంబాలలో ప్రార్థన లేకపోవడం బట్టి ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో పిల్లల ద్వారానా, లేకపోతే భర్త ద్వారానా, లేకపోతే భార్య ద్వారానా, లేకపోతే పిల్లలు, ఇంకా అనేక సమస్యల ద్వారా ఎంతో సమాధానం లేని కుటుంబాలుగా మార్చబడుతున్నాయంటే కేవలము ప్రార్థన లేదు, ప్రార్థన జీవితం లేదు. కుటుంబాలలో అసలు ప్రార్థన లేకపోవడం బట్టే ఇంత సమస్య. కానీ కొర్నేలు చూడండి ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. అంతేకాదు కొర్నేలు ధర్మకార్యాలు చేయడంలో ముందుండేవాడంట. మనం ఎంత ప్రార్థన చేస్తున్న పిసినితనము, మనం అనేకులకు ఇచ్చివారుగా లేనప్పుడు కూడా అది కూడా ఒక మరి ఆశీర్వాదం కోల్పోయేవారుగానే ఉంటాం. కాబట్టి దేవుని నమ్మేమని చెప్పడమే కాదు, క్రియల రూపంలో కూడా మనము చూపిస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. ప్రతి కుటుంబంలో ఒక్కరున్న అందరూ కలిసి, కుటుంబంలో ఉన్నవందరూ కూడా మరి ఒక్కరే కాదు, భర్త భార్య పిల్లలు కూడుకొని ప్రార్థన ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేయడం మానవద్దు. ఇలా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో నిత్యము సమాధానము, ప్రేమ, దేవుడు నిత్యము తోడే ఉంటాడు. అడుగుతున్న ప్రతి విషయంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలలో ప్రార్థన లేక, కుటుంబాలలో సమాధానము లేక ప్రభా, కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబాలలో ఎన్నో భయంకరమైన అతిక్రోస్తి కమాందర మస్తి గ్లోబై కెనాబాస్తి కో మాదిరి స్టెల్బ్రి కమాందర సమాధానము లేని కుటుంబములుగా ఉంచింది ప్రభా. దేవా, కొర్నేలు కుటుంబం ఏ విధముగానైనా దినదినము ప్రార్థన కలిగి ఉన్నట్లుగా నా ప్రభా, ప్రతి కుటుంబము ఆ విధముగా నిలిచి ఉండేటకు నీ కృప సహాయం దయచేయండి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.